హలో అండి, టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చిన్న పిల్లలకి లంచ్ బాక్స్లకైనా ఎంతో టేస్టీగా ఇష్టంగా తినేలాగా ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఈ టమాటా రైస్కి బాగా పండిన 2 టమాటాలు తీసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే అప్పుడే బాగా మెత్తగా అయ్యి టమాటా రైస్ బాగా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలాగా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుంటేనే అప్పుడే ఆయిల్లో బాగా కుక్ అయ్యి మెత్తగా అవుతాయి. ఇలాగా నిలువుగా కాకుండా ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి. అప్పుడే టమాటా బాగా మెత్తగా ఆయిల్లో ఉడికి టమాటా ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ టమాటా రైస్ అంటే అందరికీ ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ ఒకటి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఆయిల్లో వేగి ఎర్రగా అవుతిగిన ఆ టేస్ట్ అనేది టమాటా రైస్కి బాగా పడుతుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. నేను చేసినట్టు మీ పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లకైనా చాలా బాగుంటుంది. ఒకసారి క్లీన్ చేసేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఎప్పుడైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడే పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్లో మంట మీద వేయించుకుంటే అప్పుడే ఇంకే కలర్ అనేది స్ట్రెచర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా ఉన్నప్పుడు ముందుగా నేను కరివేపాకు ఏమి యాడ్ చేయడం లేదు, మళ్ళీ తర్వాత వేస్తాను. టమాటా వేసిన తర్వాత నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయడం లేదు. చూడండి, టమాటాలో ఉన్న వాటరే సరిపోతుందన్నమాట టమాటాస్ మగ్గడానికి. ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అప్పుడే వేసామంటే కరివేపాకు గట్టిగా అయ్యి దాని ఫ్లేవర్ తెలియదు అనమాట మనకి. అందుకోసమని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టమాటాలో పాటు యాడ్ చేస్తే ఆ కరివేపాకులో ఫ్లేవర్ అంతా మనకి రైస్కి బాగా పడుతుంది. ఒకసారి మూత పెట్టుకొని బాగా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట టమాటాలు. సాల్ట్ వేస్తున్నాను, రుచికి సరిపడినంత సాల్ట్. చూసారా, అప్పుడే ఆయిల్లో నుంచి వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇంకా మనకి ఎందుకు వాటర్ చెప్పండి, ఆ వాటరే సరిపోతుంది. మీరు కూడా వాటర్ యాడ్ చేయొద్దు. నేను ఇక్కడ చిన్నంత పాటి రుచికి సరిపడినంత కారం వేస్తున్నాను. నేను ఇక్కడ ఏమి ఎక్కువ యాడ్ చేయడం లేదు. లాస్ట్లో చూడండి మీరే కలర్ ఎంత బాగా వస్తుందో. నేను ఇక్కడ వేసినట్టుగా వేస్తున్నాను కారం, ఎందుకంటే పిల్లలు తినాల్సింది కూడా, అందుకోసం అనేసి. మనకైతే మనం ఎలా ఉన్నా సరిపోతుంది, తినేస్తాము. పిల్లలు అలా కాదు కదండి, వాళ్ళకి టేస్టీగా అండ్ కన్నులకి వెంపుగా ఉంటేనే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. అందుకోసమని నేను ఇక్కడ లైట్గా కారం వేసాను. చూసారా, ఇలా మెత్తగా అయిపోతుంది. ఒక 2 minutes 5 minutes అలా వదిలేసి స్లో ఫ్లేమ్ మీద బాగా కుక్ అవుతుంది అనమాట. ఇలా కుక్ అయిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది, వాటర్ అంతా ఎమిరిపోయి. ఇక్కడ నేను మళ్ళీ ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని వేస్తున్నాను. అప్పుడే చేసేసాను అనమాట. నేను వీడియో తీయకనే అన్నం అయితే పెట్టేసి వీడియో స్టార్ట్ చేశాను.
మీరే చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో. మా పిల్లలకి నాకు సరిపోయేదంత వేస్తున్నాను రైస్. ఇలా కాకుండా కూడా అన్నీ డైరెక్ట్ వేసేసి బియ్యం వేసేసి కూడా చేసుకోవచ్చు. నాకేమో అలా నచ్చదనమాట, ఇలాగే చేస్తూ ఉంటాను నేను. చూడండి కలర్ ఎంత బాగా వస్తుందో. కొంతమంది ఇంకా ఏమంటే పసుపు కూడా యాడ్ చేస్తుంటారు. నేనేం పసుపు ఏం యాడ్ చేయడం లేదండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తున్నాను. చూసారా కలర్ ఎంత స్ట్రెచబుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కలరు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఉండాలి నాకు. చూసారా న్యాచురల్ కలర్ అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.